గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు 8th క్లాస్లో నుంచి కౌన్ అనేటువంటి పాఠ్యాంశంలో నుంచి లిఖో సృజనాత్మక అభివ్యక్తి ప్రశంసలో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్కసారి చూసుకోండమ్మా. ఫస్ట్ లిఖోని కనుక చూసినట్లయితే సూరజ్ కే బారే మే దో వాక్య లిఖో, సూర్యుడి గురించి 2 మాటలు రాయండి అన్నాడు. ఒక్కసారి చూడండి. सूरज से हमें प्रकाश और गर्मी मिलते हैं, प्रकाश में हम काम करते हैं, सूर्य के कारण वर्षा होती है, सूर्योदय और सूर्यास्त समय सूर्य लाल गोला सा दिखता है. सूरज से हमें प्रकाश और गर्मी मिलते हैं, सूर्युడి వల్ల మనకి ప్రకాశ్ और गर्मी मिलते हैं, వెలుతురు మరియు వేడి లభిస్తుంది. ప్రకాశ్ మే హమ్ కామ్ కర్తే హై, మనందరం కూడా ఏంటి వెలుతురులోనే అన్ని పనులు చేస్తూ ఉంటాం ఎక్కువగా. సూర్యకే కారణ్ వర్షా హోతీ హై, సూర్యుడి వల్లనే వర్షాలు పడుతూ ఉన్నాయి. అవును కదా, మనం అంతకుముందు వీడియోలో ఏమని చెప్పుకున్నాము, సూర్య రశ్మి వలన సముద్రాల్లో నుంచి, నదుల్లో నుంచి, చెరువుల్లో నుంచి నీరు ఆవిరైపోయి మనకి పైకి వెళ్ళి మేఘాల రూపంలో ఏర్పడి మళ్ళీ తిరిగి వర్షాల రూపంలో కిందకి వస్తాయి. మరి అందుకనే కదా ఇక్కడ సూర్యకే కారణ్ వర్షా హోతీ హై, సూర్యుడి వల్లనే వర్షాలు లభిస్తాయి, వర్షాలు కురుస్తాయి. सूर्योदय और सूर्यास्त समय सूर्य लाल गोला सा दिखता है, మనకి సూర్యుడు ఉదయించేటప్పుడు కానీ సూర్యుడు అస్తమించేటప్పుడు కానీ సూర్యుడు మనకి ఎట్లా కనిపిస్తాడు, ఎర్రటి ఎరుపు రంగులో ఒక గోళాకారంలో కనిపిస్తాడు. పేడోన్సే హమేం క్యా లాభ హై, సెకండ్ వన్ చూసుకోండి. పేడోన్సే హమేం క్యా లాభ హై, చెట్ల వల్ల మనకి కలిగేటటువంటి లాభాలు ఏంటి. पेड़ों से हमें कई लाभ है, చెట్ల వల్ల మనకి అనేక లాభాలు ఉన్నాయి. पेड़ हमें छाया देते हैं, చెట్లు మనకి నీడనిస్తాయి. फल देते हैं, పండ్లనిస్తాయి. पेड़ों के कारण पर्यावरण में हवा में प्राणवायु की प्रतिशत बढ़ती है, చెట్ల వల్ల మనకి వాతావరణంలో ప్రాణవాయువుకి ప్రతిశత్ బఢతీ హై, మనకి ఆక్సిజన్, ప్రాణవాయువు అంటే ఏంటి, ఆక్సిజన్, గాలిలో మనకి ఆక్సిజన్ శాతం అనేటువంటిది పెరుగుతుంది. పేడోం కే కారణ్ ఋతు ఏం సమయ పర్ ఆతే హై, చెట్ల వల్ల మనకి ఋతువులు అనేటువంటివి సరైన సమయానికి వస్తాయి. అంతే కదా, వర్షాలు సరైన సమయానికి కురుస్తాయి, ఆకులు రాలేటువంటి సమయంలో ఆకులు రాలుతూ ఉంటాయి. ఇట్లా రకరకాలైనటువంటి ఋతువుల్లో ఆ చెట్లు ఉంటే మనకి ఆ ఋతువులో ఏం జరగాలో అవి జరుగుతూ ఉంటాయి. పృథ్వీకో గర్మీ సే బచా సక్తే హై, మనకి ఇంకొక పాయింట్ కూడా ఉంది. వర్షా సమయ పర్ హోతీ హై, వర్షాలు సమయానికి కురుస్తాయి. పృథ్వీకో గర్మీ సే బచా సక్తే హై, మనకి ఈ భూమిని వేడి నుంచి, ఎండ నుంచి కూడా కాపాడుతూ ఉంటాయి. ఇది మనకి చెట్ల వల్ల కలిగేటువంటి లాభాలు. థర్డ్ వన్ చూసుకోండమ్మా. పర్వత్ హమారీ సహాయత కైసే కర్తే హై, పర్వతాలు మనకి ఏ విధంగా సహాయం చేస్తాయి. पर्वतों के रहने से जंगलों की रक्षा होती है, हम आंधी तूफानों से बच पाते हैं, तेज हवाओं से पर्वत हमारी रक्षा करते हैं, पर्वतों के कारण मौसम समय पर होता है, पर्वत से नदियां निकलती है. పర్వత్ హమారీ సహాయత కైసే కర్తే హై, పర్వతాలు మనకి ఏ విధంగా సహాయం చేస్తాయి అంటే, పర్వతోంకే రహనేసే, పర్వతాలు ఉండడం వల్ల, జంగలోంకి రక్షా హోతీ హై, అడవులు రక్షించబడతాయి. హమ్ ఆంధీ తుఫానున్సే బచ్ పాతే హై, మనము తుఫాన్ నుంచి, తర్వాత వేడి నుంచి ఇలా మనకి కాపాడడం జరుగుతుంది అన్నమాట. తర్వాత తేజ్ హవాओं से పర్వత్ హమారీ రక్షా కర్తే హై, మనకి బలమైన గాలుల నుండి మనకి ఇక్కడ పర్వతాలు మనల్ని రక్షించడం జరుగుతుంది. పర్వతోం కే కారణ్ మౌసమ్ సమయ పర్ హోతా హై, ఈ పర్వతాల వల్ల కూడా ఋతువులు అనేటువంటిది మనకి సరైన సమయానికి వస్తూ ఉంటాయి.
पर्वतों के कारण मौसम समय पर होता है, पर्वत से నదియాం నికల్తీ హై, పర్వతాల నుంచే మనకి నదులు అనేటువంటివి ప్రవహిస్తూ ఉంటాయి. అంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, పర్వతాల మీద నుంచి మనకి సెలయేర్లు అనేటువంటివి ప్రవహిస్తూ ఉంటాయి. ఓకేనా, ఇది మనకి లికోలో ఉన్నటువంటిది. రైట్ అమ్మా. ఇప్పుడు సృజనాత్మక అభివ్యక్తి చూసుకోండమ్మా. సృజనాత్మక అభివ్యక్తి. कविता में चांद, सूरज, नदी, पर्वत, झरना, पेड़, नभ, इंद्रधनुष आदि के बारे में उल्लेख हुआ है. अब तुम किसान, अध्यापक, डॉक्टर, डाकिया आदि शब्द के द्वारा कविता आगे बढ़ाओ. చాలా బాగా ఇచ్చాడమ్మా ఇది. మనకి కవితలో చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, నదిని, పర్వతాలని, సెలయేర్లని, చెట్లని, ఆకాశాన్ని, ఇంద్రధనుస్ని వర్ణించడం జరిగింది. వాటి గురించి ప్రస్తావించడం జరిగింది. మరి మీరు రైతుల గురించి, అధ్యాపకులు టీచర్స్ గురించి, డాక్టర్ల గురించి, పోస్ట్ మ్యాన్ గురించి మీరు ఆ కవితని ముందుకు తీసుకువెళ్ళండి. వాటిని వర్ణిస్తూ వాళ్ళని ప్రస్తావిస్తూ ఆ కవితని ముందుకు తీసుకెళ్ళండి అన్నాడు. చూద్దామా ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే, अगर न होते किसान दुनिया में बताओ फसल उगाता कौन. अगर न होते अध्यापक जी बताओ ज्ञान फैलाता कौन. अगर न होते किसान दुनिया में बताओ फसल उगाता कौन. अगर न होते अध्यापक जी बताओ ज्ञान फैलाता कौन. अगर न होते डॉक्टर साहब बताओ रोगों से हमें बचाता कौन. अगर न होते डाकिया मित्र बताओ चिट्ठी पहुंचाता कौन. अगर न होते किसान दुनिया में बताओ फसल उगाता कौन. अगर न होते अध्यापक जी बताओ ज्ञान फैलाता कौन. अगर न होते डॉक्टर साहब बताओ रोगों से हमें बचाता कौन. अगर न होते डाकिया मित्र बताओ चिट्ठी पहुंचाता कौन. और एक बार सुनिए. अगर न होते किसान दुनिया में बताओ फसल उगाता कौन. अगर न होते अध्यापक जी बताओ ज्ञान फैलाता कौन. अगर न होते डॉक्टर साहब बताओ रोगों से हमें बचाता कौन. अगर न होते डाकिया मित्र बताओ चिट्ठी पहुंचाता कौन. ఇది మనకి ఇక్కడ సృజనాత్మక అభివ్యక్తిలో ఇచ్చినటువంటి కిసాను, అధ్యాపకు, డాక్టరు, డాకియా వీళ్ళ గురించిన ప్రస్తావన. ఇక్కడ మనం దీని యొక్క భావాన్ని చూసినట్లయితే, అగర్ నా హోతే కిసాన్ దునియామే, ఒకవేళ ఈ ప్రపంచంలో రైతు అనే వాళ్ళే లేకపోయినట్లయితే, బతావో ఫసల్ ఉగాతా కౌన్, మనకి పంటలు పండించేదెవరు. రైతే గనక లేకపోతే మనకి వ్యవసాయం చేసేది ఎవరు. अगर न होते अध्यापक जी बताओ ज्ञान फैलाता कौन. ఒకవేళ అధ్యాపక్ జీ లేకపోయినట్లయితే మనకి జ్ఞాన్ ఫైలాతా కౌన్, జ్ఞానాన్ని తెలియజేసేదెవరు, మనలో జ్ఞానాన్ని నింపేదెవరు, మనకి ఏది మంచి ఏది చెడు అని చెప్పేదెవరు. अगर न होते डॉक्टर साहेब बताओ रोगों से हमें बचाता कौन. ఒకవేళ డాక్టర్లే లేకపోయినట్లయితే మనల్ని రోగాల నుంచి కాపాడేదెవరు. అంతే కదా. ఇటువంటి సమయంలో ఈ పరిస్థితుల్లో మనకి ఎంతగానో సహాయం చేసినటువంటి వాళ్ళు డాక్టర్లు. మరి వాళ్ళే లేకపోతే మనం రోగాల నుంచి కాపాడబడే వాళ్ళంగమా లేదు కదా. अगर न होते डाकिया मित्र बताओ चिट्ठी पहुंचाता कौन. ఒకవేళ పోస్ట్ మ్యాన్
లేకపోయినట్లయితే, పోస్ట్ మ్యాన్ మిత్రుడే లేకపోయినట్లయితే, బతావో చిట్టి పౌంచాతా కౌన్, మరి చెప్పు మనకి ఉత్తరాలు ఇచ్చేదెవరు. అంతే కదా, మనకి ఎక్కడెక్కడి నుంచో కొరియర్స్, పార్సిల్స్, లెటర్స్ వస్తూ ఉంటాయి. మరి పోస్ట్ మ్యానే లేకపోతే మనకు అవన్నీ ఇచ్చేదెవరు. ఓకేనా. ఇప్పుడు ప్రశంసని చూసుకోండి. హమారే జీవన్ మే వృక్షం కా క్యా మహత్వ హై. మన జీవితంలో చెట్లకి ఉన్నటువంటి గొప్ప స్థానం ఏమిటి, చెట్ల వలన కలిగేటటువంటి లాభాలు. वृक्षों से मानव जाति को कई लाभ है. वृक्षों के बिना मानव का जीवन संभव नहीं. वे हर प्रकार से मानव की सेवा करते रहते हैं. उनके शरीर का अंग अंग और सारा जीवन मानव की सेवा में रत है. वृक्ष पशु पक्षियों का आवास है. वृक्षों से प्राणवायु मिलती है, जिससे पशु पक्षी और मानव का जीवन चलता है. वृक्षों के रहने से मौसम समय पर आता है. नियमित रूप से वर्षा होती है, इसलिए उनकी रक्षा करना हर एक का परम कर्तव्य है. अगर हम वृक्षों की रक्षा करने से वे हमें अतिवृष्टि और अनावृष्टि से बचा सकते हैं. इसलिए वृक्षों का रोपण करना चाहिए. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే, వృక్షం సే మానవ జాతి కో కయి లాభ హై. వృక్షాల వలన మన మానవ జాతికి చాలా లాభాలు ఉన్నాయి. వృక్షం కే బినా మానవ్ కా జీవన్ సంభవ్ నహి. వృక్షాలు లేకుండా మానవుని జీవితము అసలు సాధ్యమే కాదు. వే హర్ ప్రకార్ సే మానవ్ కి సేవా కర్తే రహతే హై. వృక్షాలు మానవులకి అన్ని రకాలుగా సేవలు చేస్తూ ఉంటాయి. ఉన్కే శరీర్ కా అంగ్ అంగ్ ఔర్ సారా జీవన్ మానవ్ కి సేవా మే రత హై. వృక్షాల శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము, ప్రతి ఒక్క పార్టు కూడా మానవుని జీవితానికి సేవ చేయడంలోనే దోహదపడుతున్నాయి, తత్పరమవుతున్నాయి. అంటే ఇక్కడ చెట్టు యొక్క ప్రతి భాగము మనకి ఇది ఏదో ఒక విధంగా పనికొస్తూనే ఉంటుంది. మనము ఈ విషయాన్ని సచ్చా దోస్త్ అనేటువంటి పాఠంలో మనము చెప్పుకున్నాము. తర్వాత వృక్ష పశు పక్షియోం కా ఆవాస హై. మళ్ళీ చెట్లు మనకి పశు పక్షాదులకి ఆవాసాలుగా అంటే నివాస స్థానాలుగా ఉన్నాయి. వృక్షం సే ప్రాణవాయు మిల్తీ హై, जिससे పశు పక్షి और మానవ్ కా జీవన్ చల్తా హై. మనకి చెట్ల నుంచి మనకి ఆక్సిజన్, ప్రాణవాయువు అనేటువంటిది లభిస్తుంది. వాటి వలన పశువులు, పక్షులు మరియు మానవుల యొక్క జీవితం అనేటువంటిది నడుస్తుంది. వృక్షం కే रहने से मौसम समय पर आता है. చెట్ల వలన మనకి ఋతువులు సరైన సమయానికి వస్తాయి. నియమిత రూప్ సే వర్షా హోతీ హై. సరైన సమయానికి వర్షాలు కురుస్తాయి. ఇస్లియే ఉన్కి రక్షా కర్నా హర్ ఏక్ కా పరమ కర్తవ్య హై. అందువల్ల చెట్లని కాపాడడం మనందరి యొక్క, ప్రతి ఒక్కరి యొక్క ముఖ్య కర్తవ్యము. अगर हम वृक्षों की रक्षा करने से वे हमें अतिवृष्टि और अनावृष्टि से बचा सकते हैं. మనము ఈ వృక్షాలని, ఈ చెట్లని కాపాడడం వల్ల మనందరం కూడా అతివృష్టి నుంచి మరియు అనావృష్టి నుంచి మనము కాపాడబడతాము. ఇస్లియే వృక్షం కా రోపన్ కర్నా చాహియే. అందువల్ల మనం ఏం చేయాలి, చెట్లని ఎక్కువగా నాటాలి. వృక్షో రక్షతి రక్షిత. అది చెట్లని మనం కాపాడినప్పుడే మనము కాపాడబడతాము. ఇది ఓకేనమ్మా. ఈ వీడియోలో నేను మీకు లికో ఎక్స్ప్లెయిన్ చేశాను. లికోతో పాటు లికోలో ఉన్నటువంటి 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సృజనాత్మక అభివ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేశాను మరియు ప్రశంస ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనమ్మా. ఈ వీడియోతో మనకి కౌన్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా. ఇవి మీకు అందరికీ కూడా ఈ కౌన్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్. తర్వాత దీనితో పాటు స్టార్టింగ్ లో మనము ఫస్ట్ వీడియోలో ఏం చేసాము అంటే సోచో బౌలోలో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ తర్వాత చెప్పుకుందాం అనుకున్నాం, చెప్పుకోలేదు. ఆ 3 క్వశ్చన్స్ కూడా ఒక్కసారి ఇక్కడ చూసుకోండి. ఇక్కడ కౌన్ లో ఉన్నటువంటి పిక్చర్ క్వశ్చన్స్.
ఇక్కడ మనకు పిక్చర్ ఇవ్వడం జరిగింది. ఆ పిక్చర్ని కనుక మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక అబ్బాయి మరియు అమ్మాయి నిలబడి ఉన్నారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఒక అబ్బాయి ఆలోచిస్తున్నటువంటి దాంట్లో వచ్చేసి మనకి పర్వతాలు కనబడుతున్నాయి, చెట్లు కనబడుతున్నాయి, పక్షులు కనబడుతున్నాయి, ఇంద్రధనస్సు అనేటువంటిది కనబడుతుంది. మరి ఇక్కడ అమ్మాయి ఆలోచిస్తున్న దాంట్లో కూడా పర్వతాలు, అప్పుడే అవుతున్నటువంటి సూర్యోదయము, మరియు పర్వతాల మీద నుంచి ప్రవహిస్తున్నటువంటి సెలయేర్లు, నదులు, పక్షులు, మేఘాలు, చెట్లు మనకి కనబడుతూ ఉన్నాయి. సరే, ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ ఆన్సర్స్. चित्र में क्या क्या दिखाई दे रहा है? चित्र में एक लड़का और लड़की सोचती रही है. ऊपर दो चित्र और बने हैं. एक में इंद्रधनुष है, दूसरे चित्र में सूर्योदय है. అది ఇక్కడ మనకి ఆ పిక్చర్ లో ఏం కనబడుతూ ఉన్నాయి అని క్వశ్చన్ అడిగాడు. దానికి ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే, చిత్ర మే ఏక్ లడకా ఔర్ లడకీ సోచ్తీ రహీ హై. మనకు అక్కడ ఇచ్చినటువంటి పిక్చర్ లో ఒక అబ్బాయి మరియు అమ్మాయి ఆలోచిస్తూ ఉన్నారు. ఊపర్ దో చిత్ర ఔర్ బనే హై. పైన వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా మనకి ఇక్కడ రెండు చిత్రాలను గీయడం జరిగింది. ఏక్ మే ఇంద్రధనుష్ హై, ఒక దాంట్లో ఇంద్రధనుస్సు ఉంది. దూసరే చిత్రమే సూర్యోదయ హై, ఇంకో చిత్రంలో సూర్యోదయం ఉంది. వే క్యా కర్ రహే హై, ఆ పిల్లలిద్దరు ఏం చేస్తున్నారు? వే సోచ్ రహే హై ఉన్కే మన్ మే అనేక్ ప్రశ్న హై. వే సోచ్ రహే హై, వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఉన్కే మన్ మే అనేక్ ప్రశ్న హై, వాళ్ళ యొక్క మనసులో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. వే క్యా సోచ్ రహే హోంగే, తడువనైతే వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉండవచ్చు. वे सोच रहे होंगे कि इंद्रधनुष कौन बनाता है, सूरज कैसे आता है, प्रकृति की सुंदरता कौन बढ़ाता है आदि. వే సోచ్ రహే హోంగే కి, వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తూ ఉండవచ్చు. ఏమని? ఇంద్రధనుష్ కౌన్ బనాతా హై, ఇంద్రధనుస్సుని ఎవరు ఏర్పరుస్తారు? సూరజ్ కైసే ఆతా హై, సూర్యుడు ఎట్లా వస్తాడు, ఏ విధంగా వస్తాడు? ప్రకృతికి సుందరత కౌన్ బడాతా హై, ప్రకృతి యొక్క అందాన్ని ఎవరు ఇనుమడింపజేస్తారు, ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు ఇంత బాగా చేస్తారు, అది ఇలా మొదలైనటువంటి ఆలోచనలు ఉండవచ్చు. ఓకేమ్మా, దీనితో మనకి కౌన్ లెసన్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనమ్మా, ఈ వీడియోలో నేను మీకు సోచో బోలో, లిఖో, సృజనాత్మక అభివ్యక్తి, ప్రశంస అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనమ్మా.